Hi guys, this is Raghu and welcome back to my channel. గాడ్ ఆఫ్ మాసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ వర్సెస్ మెగాస్టార్ చిరంజీవి వీళ్ళిద్దరి మధ్య ఏదైనా పోటీ అంటే ఆ కిక్కే వేరు. రీసెంట్ టైమ్స్లో బాలయ్య నటిస్తున్న అఖండ 2 అలాగే చిరంజీవి నటిస్తున్న విశ్వంబర లాంటి భారీ క్రేజీ ప్రాజెక్ట్స్ నుండి టీజర్స్ విడుదలై సోషల్ మీడియాలో రచ్చరచ్చ లేపుతున్నాయి. ఈ రెండు టీజర్స్ విషయంలో ఫ్యాన్స్ లో ఆల్రెడీ పెద్ద డిస్కషన్ నడుస్తుంది. సో ఈ రెండింటిలో ఏ టీజర్ బాగుంది, అలాగే యూట్యూబ్ లో విడుదలైన 24 గంటల్లో ఏ టీజర్ ఎక్కువ వ్యూస్ సాధించింది అనే విషయాలపై ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్లోబల్ అయ్యన్ నందమూరి బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. తన కెరీర్ లో బెస్ట్ కంబ్యాక్ మూవీగా నిలిచిన అఖండ పార్ట్ 1 ఏ రేంజ్ హిట్ సాధించిందో మనందరం చూసాం. ప్రస్తుతం ఆ సినిమాకి సీక్వెల్ గానే అఖండ 2 తాండవం మూవీని పాన్ ఇండియన్ రేంజ్ లో దాదాపుగా 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో 14 రీల్స్ బ్యానర్ పై నిర్మాత రామ్ అచంట, గోపిచంద్ అచంట, బాలయ్య చిన్న కూతురు తేజస్విని సంయుక్తంగా గ్రాండ్ స్కేల్లో నిర్మిస్తుండగా బాలయ్యకు సింహ, లెజెండ్, అఖండ సినిమాలతో హ్యాట్రిక్ విజయాల్ని అందించిన ఫ్యాన్ బాయ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో హై వోల్టేజ్ డెవోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తుండడం విశేషమనే చెప్పాలి. ఇక రీసెంట్ గానే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని డబ్బింగ్ పనులు కూడా పూర్తి కావస్తుండగా ఆల్రెడీ ఈ సినిమాను సెప్టెంబర్ 25న దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నామనే అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ ఇదే బాక్స్ ఆఫీస్ బరిలో పవర్ స్టార్ ఓజీ మూవీతో క్లాష్ కి వస్తుండడంతో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారా లేక ఇద్దరు ఇదే బాక్స్ ఆఫీస్ బరిలో పోటీ పడతారా అనేది మాత్రం అందరిలో ఉత్కంఠగా మారింది. సో ఈ డైలమా ఇలా కొనసాగుతుండగానే రీసెంట్ గా బాలయ్య బర్త్డే సందర్భంగా అఖండ 2 మూవీ నుండి గ్రాండ్ టీజర్ ని రిలీజ్ చేయడమే కాక రిలీజ్ డేట్ ని కూడా మరోసారి గట్టిగానే కన్ఫర్మ్ చేశారు. ఒక్కసారి బాలయ్య రిలీజ్ డేట్ ని లాక్ చేశాడంటే అందులో రాజీ అనే మాట ఉండదని మరోసారి రుజువైంది. సో ఇక ఈ టీజర్ తో ట్రోలర్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్ కి గట్టి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. బాలయ్య అభిమానుల ఆకలి తీరేలా టీజర్ అంతా హై వోల్టేజ్ యాక్షన్ తో పవర్ఫుల్ డైలాగ్స్ తో గూస్ బంప్స్ తెప్పించిందనే చెప్పాలి. బోయపాటి మార్క్ టేకింగ్, ఎక్సలెంట్ విజువల్స్, గ్రాండ్ ఇయర్, స్పీకర్ బాక్సులు బద్దలయ్యే బీజిఎం తో కలబోసిన ఈ టీజర్ కు ప్రేక్షకులు, అభిమానుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఓవైపు ఈ టీజర్ అద్భుతంగా ఉందని బాలయ్య ఫ్యాన్స్ అంటుంటే ఎప్పట్లాగానే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ నచ్చలేదంటున్నారు. సో కామెంట్స్ ఎలా ఉన్నప్పటికీ టీజర్ మాత్రం దుమ్ము లేపేసిందనే చెప్పాలి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ నడిచింది. విడుదలైన కేవలం 24 గంటల్లోనే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలన్నింటిలో కలిపి 24 మిలియన్లకు పైగా వ్యూస్, 590K లైక్స్ ను సాధించి యూట్యూబ్ లో రికార్డుల మోత మోగించింది. అంతేకాకుండా టాలీవుడ్ లో టాప్ 5 హైయెస్ట్ వ్యూస్ సాధించిన టీజర్స్ లో పాన్ ఇండియన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాతో 42 మిలియన్ల వ్యూస్ తో ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతుండగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీతో 32 మిలియన్ల వ్యూస్ మార్క్ తో సెకండ్ ప్లేస్ ని దక్కించుకోగా ఇక టాప్ 3 లో బాలయ్య నటిస్తున్న అఖండ 2 మూవీ టీజర్ నిలవడం విశేషమనే చెప్పాలి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది అఖండ 2 మూవీ కోసం ఫ్యాన్స్ ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారనేది. టీజర్ తోనే ఈ రేంజ్ లో రెచ్చిపోయిన బాలయ్య ఇక సినిమా రిలీజ్ అయ్యాక తెరపై తాండవం ఆడటం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. సో ఇక నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత చెప్పుకోదగ్గర రేంజ్ లో హిట్స్ అయితే లేవు. కెరీర్ అంతా అప్ అండ్ డౌన్ లా సాగుతున్న తరుణంలో ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే గట్టి లక్ష్యంతో బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా పాన్ ఇండియన్ రేంజ్ లో దాదాపుగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో యూవి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తుండడం విశేషం. అయితే ఈ సినిమా నుండి 2024 దసరా కానుకగా గ్రాండ్ టీజర్ ని రిలీజ్ చేసినప్పటికీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. టీజర్ లో ఏమాత్రం క్వాలిటీ లేని విఎఫ్ఎక్స్ వర్క్, అలాగే చిరంజీవి లుక్స్ పరంగా కూడా చాలా వరకు కంప్లైంట్స్ వచ్చాయి. భారీ ఎత్తున ట్రోలింగ్స్ కూడా జరిగాయి. వెంటనే అలర్ట్ అయిన మూవీ టీం చాలా టైం తీసుకొని మరి రీషెడ్యూల్స్, గ్రాఫిక్స్ వర్క్ మీద గట్టిగానే ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇయర్ సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా ఫస్ట్ టీజర్ ఎఫెక్ట్ తో వాయిదా పడగా ఈ క్రమంలోనే ఈసారి మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా మెగా బ్లాస్ట్ పేరుతో మరో టీజర్ ని రిలీజ్ చేయగా టీజర్ మొత్తం చాలా ఫ్రెష్ గా అనిపించింది. కళ్ళు చెదిరే విజువల్స్ తో కంప్లీట్ యాక్షన్ అడ్వెంచరస్ గా చిరంజీవి మాస్ లుక్ లో అదరగొట్టేశాడనే చెప్పాలి. అయితే ఇది వరకు టీజర్ తో పోల్చితే ఈ టీజర్ బెటర్ క్వాలిటీతో చాలా గ్రాండ్ ఇయర్ గా కొత్త యూనివర్స్ ని పరిచయం చేయబోతున్నట్లుగా ప్రతి షాట్ ని అద్భుతంగా తీర్చిదిద్దారు.
తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. ఇలా ఓవైపు విజువల్స్ కి ప్రాధాన్యం ఇస్తూనే మరోవైపు మెగా ఫ్యాన్స్ కోసం చిరంజీవి మాస్ ను ప్రజెంట్ చేశారు. సో ఓవరాల్ గా ఈ గ్లిమ్స్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు అమాంతం పెరిగిపోయాయనే చెప్పాలి. సో ఇలా యూట్యూబ్ లో ఈ టీజర్ విడుదలైన 24 గంటల్లోనే ఫస్ట్ టీజర్ 20 మిలియన్ల వ్యూస్, 248K లైక్స్ మార్క్ ను సొంతం చేసుకోగా, ఇక సెకండ్ టీజర్ పాన్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో కలిపి 17 మిలియన్ వ్యూస్, 300K లైక్స్ మార్క్ ను సొంతం చేసుకోవడం విశేషమనే చెప్పాలి. అయితే ఫస్ట్ టీజర్ తో పోల్చితే సెకండ్ టీజర్ కి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ వ్యూస్ పరంగా మాత్రం చెప్పుకోదగ్గ రేంజ్ లో రాలేదనే చెప్పాలి. సో ఏది ఏమైనప్పటికీ టీజర్ అండ్ ట్రైలర్స్ కంటే ఈ సినిమా ఫైనల్ అవుట్పుట్ తో థియేటర్స్ లో నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి. సో ఓవరాల్ గా అఖండ 2 వర్సెస్ విశ్వంబర సినిమాల్లో యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్స్ లో చిరంజీవి నటించిన విశ్వంబర మూవీపై, బాలయ్య నటించిన అఖండ 2 మూవీ పైచేయి సాధించిందనే చెప్పాలి. సో దట్స్ ఆల్ గైస్. యూట్యూబ్ లో కేవలం 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించి విశ్వంబర మూవీపై అఖండ 2 మూవీ పైచేయి సాధించడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.